చూడు చూడ తగ్గిందా తల్లి. డ్రాప్స్ వేసి రాత్రి తెల్లవారుజామున 3 గంటల దాకా చెవు నొప్పని ఏడుస్తూనే ఉంది. ఏందో మా పాపకి ఆటో క్లీన్ లేదు, చెవులో కనిపిస్తూ ఉంది. ఏంటో మరి అసలు ఏం అర్థం కావట్లా. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అబ్బా ఏడుస్తూనే ఉంది. అది ఏందో అర్థం కావట్లా చెవులో. లాస్ట్ ఏం జరిగింది కదా, బ్లడ్ వచ్చింది కదా, అదే చెవు అనమాట. అక్కడ ఏందో లోపల తెల్లగా కనిపిస్తూ ఉంది. తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. ఏం చెప్తారు. అయ్యో అయ్యో చూస్తుంటేనే భయం వేస్తుంది. అసలు ఏంటి అని. ఏడుపు నుంచి డైవర్ట్ చేయడానికి ఎన్ని చేశానో. మెహందీ ఉంటే మెహందీ పెట్టాను. ఇంకా స్కూల్కి కూడా పంపించలేదు. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తారో. బంగారు కొండ ఇప్పటికే 20 days అయింది పండు స్కూల్కి వెళ్ళా. ఊరికి వెళ్ళి ఒక 10 days. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ చేంజ్కి జలుబు, దగ్గు, జ్వరము ఒక 10 days. నిన్న ఒక్కరోజు వెళ్ళావు, మండే ఒక్కరోజు వెళ్ళావు తల్లి స్కూల్కి. ఊరకు కడుతున్నాం ఫీజు. అమ్మే నేర్పిస్తుంది అంతా పండుగకి. ఫీజు అయితే ఊరకు కడుతున్నాం. చేర్పించిందే లేటు, జూలైలో. ఏం తీసుకుంటావు? హాస్పిటల్కి తీసుకెళ్ళదా? తీసుకెళ్తాను. తీసుకెళ్ళి డాక్టర్ మెడిసిన్ ఇచ్చి ఏం లేదు అని చెప్తే అమ్మకి డాడీకి భయం లేకుండా ఉంటుంది. లేకపోతే భయం వేస్తుంది మాకు. ఏమో ఉంది తల్లి చెవులో. వెళ్దాంలే, డాడీని తీసుకొని వెళ్దాం. 11 o'clock ఉంటాడు డాక్టర్ ఆంటీ ఉంటుంది. వెళ్ళి చూపించుకొని ఏం చెప్తారని చూద్దాం. ఓకేనా పండు? లేమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్దాము. ఎందుకమ్మా భయమా? రాత్రి అంతా ఎట్లా ఏడ్చావా? నేను డాడీ ఏడ్చుకుంటా కూర్చున్నాం. చూడు ఎంత బాగా పండింది పండు నీకా గోరింటాక. భలే పండింది పండు, సూపర్గా పండింది నాన్న. నీకా చూపించు. షోమీ వన్స్. భలే ఉంది. వా చూపించు మా నాన్న. చూపించు తల్లి, ఒక్కసారి చూపించు. సరేలే, నేను పెట్టుకుంటానా. అప్పుడు నాది బాగా పండుతుందా? నాకు పండు లాగా పండదు కదా. చూపించు, అలాగే ఇలాగ చూపించు. భలే ఉంది పండు. అమ్మకి సరిగా పండుతుందో లేదో పండు. అమ్మకి సరిగా పండుతుందో లేదో. రేపు పెట్టుకుంటాలే అమ్మ, ఈరోజు కానీ రేపు కానీ. ఫస్ట్ పండుకి మా పండు ఏం చేసింది తెలుసా? షాప్లోకి వెళ్తే మెహందీ ఉంది కదా, కోన్ తీసుకొని డాడీ నాకు ఇది కావాలి, ఐ వాంట్ దిస్ పింక్ కలర్ గోరింటాకు అని చెప్పి తీసుకొని వచ్చి నైట్ పెట్టించుకునింది నా బంగారు తల్లి. నీకు అన్నీ తెలుసు పండు, అన్నీయా? ఏం కావాలి? అది ఇంకా ఎక్కువ పెట్టుకోకూడదు. అది పోయిన తర్వాత మళ్ళీ పెట్టా, ఓకేనా? మళ్ళీ ఊరికూరికనే పెట్టుకోకూడదు. ఒకదాని తర్వాత 1 by 1 పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత అంతా పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. ఏమిద్దరు అమ్మాగుతుల పాట పాడుతున్నారా? రెడ్ డ్రెస్ భలే అవుతుందా పండు? తీసుకున్నావా బర్త్డేకి? పండు నీ బర్త్డేకి రెడ్ డ్రెస్ తీసుకుందామా ఈసారి? అక్కడ బాగుండింది పండు. లాస్ట్ టైం ఇక్కడ టెంపుల్కి వద్దాం అనుకొని నాకు క్లోజ్ చేశారు. ఈరోజు డాక్టర్ కోసం ఫాస్ట్గా వచ్చేసాము. ఎప్పటి నుంచి 1 year నుంచి వద్దాం అనుకుంటున్నాం, రావట్లేకపోతున్నాం. పండు ఏసయ్యా నెమలికలు చిన్నప్పుడు బుక్స్లో పెట్టుకునేవాళ్ళం. చాలా నెమలికలు వస్తాయి అని. ఎక్కడే ఉంది ట్రాఫిక్ ఎక్కువ కదబ్బా. వచ్చేసాం మన ఫ్యామిలీ హాస్పిటల్కి. పండు నాకేం చూపించావు? అక్కడ టీత్ ఉందంట, నేను వెళ్ళి బాగా చేయించుకోవాలంటబ్బా నా టీత్. ఆ టీత్ హాస్పిటల్కి వెళ్ళి నా
పళ్ళు జూజు అంటున్నాయని చెప్పి పోయి టూత్ హాస్పిటల్కి వెళ్ళి టూత్ పిక్ చేయించుకోవాలి. ఏమైంది? రాళ్ళ పడిపోద్ది కదా స్లోప్గా. దొంగ నా కొడక. ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను పన్ను బీకించుకోవాలంటే ఎంత బాగా. డాడీకి ఇవ్వచ్చు కదా, అటు వదిలేస్తే సిక్స్త్ టైమో సెవెంత్ టైం. ఎంత 13ఏనా? ఆ 5 ప్యాంట్ ఉంటుంది. అక్కడే ఉంటావు పండు. 13.5 13. ఇంకో దిగుమ్మా వచ్చే చూసిందిలే. ఎక్కడికి వచ్చాను తల్లిమ్మా? ఎందుకు వచ్చాము హాస్పిటల్కి? నైట్ అంతా ఏమైంది పండుకి? ఇయర్ పెయిన్ వచ్చిందా? చూనొప్పి చూపించు ఎంత బాగా చూపిస్తుంది చూడు. ఎందుకు వచ్చాము పండు హాస్పిటల్ అంటే? చెవు నొప్పిస్తుంది. चर्च ऑपोजिट में एक शॉप है ना, नया शॉप. ఏం తీసుకున్నాం పండు? మెడిసిన్ తీసుకున్నాం. ఏం చూపించు, షోమి తల్లి చూపించు. ఏంటది? జియో డ్రాప్స్ ఇచ్చిందా డాక్టరు? ఎక్కడ వేసుకుంటావు? చూడు వేసుకుంటావా? అమ్మ పండుగ అన్నీ తింటాడని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ ఓన్లీ యాపిల్. బనానా తినొద్దని చెప్పి డాక్టర్. చల్లగా ఉంటుందా? బనానా తినొద్దు అని చెప్పింది. బనానా తింటే మళ్ళీ వస్తుందంట. ఏంటి సోపా? అది ఏవద్ది? బేబీ సోపా వద్దులే, నీకు ఉన్నాయిలే. పండు దగ్గర ఉన్నాయిలేమ్మా. వద్దు అది నీకు ఉంది క్రీము. వద్దు పెట్టేసి. పర్లేదు అక్కడ పెట్టేసి. అది నీకు ఆల్రెడీ ఉంది క్రీము నీ దగ్గర. హౌస్లో ఉంది పెద్దది. పెట్టేసి. చిన్ని బేబీస్కి అది. నువ్వు బిగ్ బేబీ అయిపోయావు కదా, నీకంతా వేరేది ఇప్పిస్తాను. ఓకేనా? వర్షం పడేలా ఉంది పండు. వర్షము. ఏం అడిగాడు? కేక్ అడిగాడా? ఎక్కడది? ఎంత బాగా చూస్తుంది. ఇంతకుముందు ధ్రువ అక్కడ అడిగాడు కేక్ కావాలని. అడిగాడు అని చెప్తుంది. అక్కడ అడిగాడు కేక్. ధ్రువ అక్కడ కేక్ అడిగాడంట. ఏమని చెప్పారు? అమ్మా వర్షం పడేలా ఉందమ్మా నాయన. చిన్నగా పడేటట్లేదు వర్షం ఈరోజు. ఉన్నట్టుండి మూసుకొని వచ్చేసింది అది బాబు. ఏమంట? ఏంటి అంటుందా? వేరే చూడు. అది ఒక్కటే ఉంది. అది బ్రోక్ అయిపోయింది. దాని మీద టీషర్ట్ వేసేది కదా. ఇంకెత్తుకుని వచ్చేయి పదా. స్కూల్లో వేసాడు. ఓకే గుడ్ గర్ల్. మనం చెప్తే ఎందుకంటా? డాడీ చెప్తేనే ఉంటుంది. అలా ఏమో కావాలా? ఏం కావాలా?